Day 2 in Ooty. All of you, good morning Ooty. మార్నింగ్ ఊటీలో 4:30కి వాకింగ్ చేస్తున్నాం, కానీ రూమే దొరకట్లేదు. రూమ్స్ ఏమో 4,000 5,000 అని ఆన్లైన్లో చూసాం, కానీ హోటల్కి మాత్రం లేక్ వ్యాలీ చూడడానికి పక్కన హోటల్ తీసుకుంటున్నాం. హోటల్ కోసం రాత్రి పగలు తిరుగుతున్నాం. ఎవ్వరు అడిగినా అసలు లేవట్లేదు, హోటలే దొరకట్లేదు. 4:30 అయింది, ఇక 5 కూడా అవుతుంది. మార్నింగ్ తీసుకుందామని హోటల్ రేట్లు బాగా ఎక్కువైపోయినాయి. అది ఆపరాపట హోటల్ రేటు మినిమం 6,000-7,000 ఉంది 3 nights. అంటే అంత బడ్జెట్ తీసుకోరాలేదు. అయినా సరే అది కూడా కరెక్టే. రూమ్ కోసం వెతికిదాం, ఒక మంచి స్లాట్ దొరికింది మాకు రూమ్. ఎరండాడ్ హోటల్ రెస్టారెంట్ అంట. అది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 3 daysకి 2,000 తీసుకున్నారు. 2,000 6,000 మొత్తం 3 daysకి. డేకి 2,000 అని అర్థం. ఇటు ఊటీ అయితే పొద్దున 6:30కే అసలు మామూలుగా లేదు. ట్రెక్కింగ్కి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. మా ఫ్రెండ్ అయితే ఫుల్ హుషారులో ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ టైం రావడం ఊటీ. ఇక్కడ ఊటీలో అందాలకి కరువు లేదు, అమ్మాయిలకి అసలే తిరుగులేదు. ఎక్కడ చూసినా సరే అమ్మాయిలు ఉన్నారు. మాకు మాత్రం కనెక్ట్ అవ్వట్లేదు. ఊటీ వచ్చాము, అసలు ఒక్కొక్క ప్లేసు కొండ మీద ఉంది. ఇక్కడ ఎటు చూసినా సరే లాడ్జ్ అండ్ విల్లాస్ ఇలాంటి ప్లేసెసే ఉన్నాయి. మాకు రాత్రి ఒక రూమ్ అయితే కంఫర్టబుల్గా దొరికింది. ఇక స్కై డైవింగ్ చేయాలనుకున్నా కానీ స్కై డైవింగ్ లేదు. అండ్ ఊటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే చూసుకుంటారా, ఊటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే నేచర్ని మించిన అందం లేదు. మరియు నేచర్లో దొరికే ఆర్గానిక్ కౌంటీ అది కూడా చూపిస్తాం మీకు. పచ్చదనానికి మారు పేరు ఊటీలోనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఊటీలో మొత్తం ఎంత పచ్చగా ఉంటుందంటే అంత పచ్చగా ఉంటుంది. ఇక్కడ డిగ్రీస్ ఎండ చాలా తక్కువ కొడుతుంది. 16-14 degrees Celsius మంచు పడుతుంది ఇక్కడ. అక్కడ చూసుకుంటే చర్చి కూడా ఉంది, చాలా బెస్ట్ ఇక్కడ చర్చి. మీరు చూసుకోవచ్చు. ఊటీకి రండి, ఎంజాయ్ చేయండి. వర్షాకాలంలో వస్తే మస్తు ఉంటుంది. ఇంకా ఊటీలో వ్యవసాయం ఎట్లా చేస్తారో నేను చూపెడతా ఇప్పుడు. క్యా హై భయ్యా? భయ్యా క్యారెట్ ఇట్స్ ఆర్గానిక్ కౌంట్రీ. ఇందాక ఆర్గానిక్ కౌంట్రీ మనం కింద చూసాము, అప్పుడు కౌంట్రీ ఏదో ఒకటి ఆర్గానిక్గా పండిస్తున్నారు క్యారెట్. ఇక్కడ క్యారెట్ ఎంత అద్భుతంగా పండిస్తారంటే, ఎంత ఆర్గానిక్గా ఉన్నా ఇక్కడ ఆర్గానిక్ క్యారెట్. ఇది ఆర్గానిక్ కౌంటీ. అది తీసుకోరా ఒకటి. లేలోజీ ఏక్ లేలోజీ. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. చల్ ఫుల్గాడు. క్యారెట్ని ఇంత ఆర్గానిక్గా పండించడం చూడడం ఇదే నేను ఫస్ట్ టైం. చూడొచ్చు మీరు కూడా. క్యారెట్ చాలా తీయగా ఉంది, ఇందాకే తిన్నా నేను. ఊటీలో క్యారెట్ పండిస్తున్నారు. రైట్. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు ఊటీ లేక్. ఊటీ లేక్ చూడాలి. ఇక్కడ హార్స్ కూడా ఉంది, చాలా కొబ్బరి ఉంది. మగధీరలో అనుకుంటా హార్స్ ఉందనుకుంటా. ఇచ్చే ఊటీ లేక్లో చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అమ్మాయిలు కూడా బాగానే ఉన్నారు ఇక్కడ. మన భాష అమ్మాయిల కోసం ఇప్పుడు వచ్చింది. మన భాష వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ భాష మనకు అర్థం. మీకోసం కాదు, ఏదో వచ్చిన అమ్మాయిలు చూసినా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అది మామూలు లేరు ఏం కాదు, అమ్మాయిలు అసలు వేరే లెవెల్ ఉన్నారు. లేక్లో ఎంట్రీ కావాలంటే 20 rupees టికెట్.
ఆడల్స్ ఓన్లీ. అమ్మాయిలు కూడా వెనకాల బాగానే ఉన్నారు. వాళ్ళు టూరిజంకి వచ్చారనుకుంటా. చూడాలి ఇక వ్యవహారం ఎలా ఉంటుందో. వెనకాల మన చూపు వెనకాల పోతుంది. ఒక బోట్ ఎక్కుతామని బోట్ ఎక్కాలి ఇప్పుడు. రైట్, డే 2 ఎక్స్ప్లోరింగ్ ద లేక్. We are going to lake place. We definitely enjoy this moment and please share, subscribe, follow on Instagram to Chandi Local, Mr. Traveling Local. అమ్మాయిలు బాగానే ఉన్నారు. ఈ పోస్టర్లో మీకు కనిపిస్తుంది మొత్తం ఊటీ చరిత్ర, MTA BT తోడా, ఊటీ రైల్వే స్టేషన్, ఊటీ టౌన్. ఓ సారీ, ఐ లవ్ ఊటీ. అంతే, ఊటీని నేను లవ్ చేయట్లేదు, నన్నే ఊటీ లవ్ చేస్తాను. బోటింగ్ చేయడానికి వస్తే బోటింగ్ ఏమో 350, ఇంకో బోటింగ్ ఏమో 750 అంట. అంత బడ్జెట్ లేదు ఇక్కడ. 350, 750 ఎక్కే రేంజ్ కాదు మంది. హోటల్ బుక్ చేయడమే ఎక్కువ. అంటే ఇక్కడ వెదర్ బాగానే ఉంది కానీ ఏదో వేరే క్లోజ్. తమ్ముడు కమా. లేక్ చూసారంటే చాలా బాగుంది. ఇది పడవ. ఇంకా బోటింగ్ చేయాలంటే టికెట్ ప్రైస్ మినిమం 350 ఉంటుంది బోటింగ్. ఇక్కడ చూసుకున్నట్టే ఏం కావాలి, లేక్ దీనికోసం 2 కిలోమీటర్లు నడిచి వచ్చిన. బోటింగ్ చేయాలంటే పైసలు లేవు. ఇంకోసారి వచ్చినప్పుడు పైసలు లేవు. బోటింగ్ చూస్తేనేమో వెళ్దాం, దెంగుతారు టికెట్ లేకుండా తీసుకొస్తే వెళ్తే. బోట్ చేద్దామని కానీ పడిపోతాం, మందులో బాయ్స్ 2 అయిపోతామేమో, చిన్న పార్టీ భయం ఉంది. అయినా ధైర్యం తీసి అటు నుంచి ఇటు వచ్చిన. ఇది మామూలుగా అది బోట్ పోతానే ఉంది. స్టాప్. చెట్టు అయితే మామూలుగా లేదు, రౌండ్గా అది దిమ్మ తిరుగుతుంది. ఈ కటింగ్ మేస్త్రి ఎవడో తెలియదు కానీ మేస్త్రి పని బాగానే చేస్తాడు. రోజుకు 1000 రూపాయలు ఇచ్చినా తక్కువ లేదు. ఎందుకంటే కటింగ్ అలా ఉంది. మొత్తం బొమ్మలు తిరిగి కానీ చెట్టా లేదంటే గుట్టనా లేదా పొట్టనా, ఇది సో మామూలు లేదు. అటు సైడ్ లేకు, ఇటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ ప్రకృతి, ఇటు సైడ్ మా వాళ్ళు చాలు. వెనకాల కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మామూలు ఉండదు. ఎక్కాలని ఉంది, ఎంతో చూడాలి మనం. పిల్లు ఇటు చూడరా, ఈడు ఎగదామని చిన్న పోరాడు అయిపోయాడు. అటు నుంచి ఇటు నడిస్తే అయిపోయాడు. మినీ ట్రైన్ బోర్డింగ్ ఇక్కడ ఊటీలో జరుగుతుంది. అటు చూపెట్టరా, అదే ట్రైన్ చెక్కలు ఉందిలే కానీ ఇటు చూపెట్టరా. మినీ ట్రైన్ బోటింగ్కి కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. దీనికి ఎన్ని కిలోమీటర్ అని ఏముండదు, 1 కిలోమీటర్ వెళ్ళి వచ్చేస్తుంది 60 రూపాయలు. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మెయిన్గా ట్రైన్ వస్తుంది. ఆ మినీ ట్రైన్ ఒకసారి చూద్దాం. అరే 3 టికెట్లు తీసుకోరా. మినీ ట్రైన్ ఈజ్ కమింగ్ అండ్ గోయింగ్. మినీ ట్రైన్లో కూర్చుంటే ముంబైలో ఆటోలో కూర్చున్నట్టుంది. మా ఇంటికాడ ఆటో ఇలాగే ఉంటాయి. 1 కిలోమీటర్ వెళ్ళి వచ్చేస్తుందంట. ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి రైడ్లు మరియు ఇలాంటి ఏమైనా బోర్డులు చూడాలి. ట్రైన్ కదిలింది 1 కిలోమీటర్. ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియదు. ఇక టన్నల్ వస్తుందంటే వీడియో ఆన్ చేసిన. అరే తీరా ఫోన్ తీరు. టన్నల్ ఈజ్ కమింగ్. ఓ చోట టన్నల్. ఓ అరుచున్నాడు పోయా ఇడు. This is the most expensive view from టన్నల్. ఇలాంటి వ్యూ మనం ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేము, రాదు కూడా మన జీవితంలో. వచ్చినప్పుడే ఎక్స్పీరియన్స్ చేయాలి. వేరే లెవెల్ బోటింగ్. అక్కడ బోటింగ్ చేద్దామని కానీ డబ్బులు అంటే ఏమన్నా సీన్ है, वहाँ सीन है. क्या बात है.
బాబా మావాడు కూడా మంచిగానే ఉన్నాడు ఇందులో. బాబా మావాడు బయటికి వెళ్తాడు. ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తాను తెలుసా? 10 కూడా ఎక్కువ కదా, 5, 10 అంతే స్పీడు. 1 కిలోమీటర్ అంట వెళ్ళేది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. దిస్ इज जिप. ये राम कृष्ण जगनमोहन रेड्डी, ये ऊटी है, ये ऊटी है. अच्छा से आपको ले ले, आपको ले. जंगल इलांटी ट्रेन रेट మనం చేయాల్సిందే. जंगल में मंगल है, 500 दे दो, जंगल में पूछ कर दो. पायलटो पोने पोने पोने, पायलटो पोने, जंगल में मंगल, 500 दे दो, पूछ कर दो. किधर किधर जा रहा है? स्टॉप कर दिया. ओ शेट 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 शेट. जंगल में मंगल क्या हो गया? रिवर्स जाने वाले को गाड़ी तैयार हो गया. गाड़ी नंबर 1 2 3 4 5 है. रिवर्स जा रहा है गाड़ी. 60 బొక్క है నాకు. ఇదే ట్రైన్ పై భాగం నుంచి వీడియో తీస్తున్నా, ఎందుకంటే ఈ వీడియోలో అన్నీ ఉంటాయి. ఏ యాంగిల్లో తీయాలంటే ఆ యాంగిల్లో रील ये सब्सक्राइब करो. सब्सक्राइब ये सब्सक्राइब नहीं बता रहे इसको. ये लाइक करो. पिलो జాడతారా చెట్టు తగిలిననుకో కోమాలో వెళ్తావు. కోమా. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైల్ జర్నీ. టికెట్ ప్రైస్ 60. చెట్టు అనుకుంటున్నా यार यार बोझा बावड़े आई लव यू. इजिल मारो यार. వర్షం పడ్డ తర్వాత ఇక్కడ కొండ చాలా గ్రీన్ గా మారిపోయింది. గ్రీన్ అండ్ గ్రీన్ లా ఎక్కువ మారిపోయింది. వర్షం పడక ముందు మాత్రం కొంచెం బ్యూటిఫుల్ గా లేదు, వర్షం పడిన తర్వాత మామూలుగా లేదు. అసలు ఇలాంటి వ్యూని చూడాలంటే మనకు రాసిపెట్టి ఉండాలి. సెకండ్ డే ఆల్సో కంప్లీటెడ్ టు విత్ ఊటీ ప్లేసెస్, లేక్, ఆర్గానిక్ Can't this called as a finish to Ooty second day trip. Bye.